అండ్ టికెట్లు బుక్ అయినాయి ఆల్రెడీ, చాలా మంది చూస్తున్నారు. దయవుంచి అందరూ చూడండి, రివ్యూ చూడండి. సినిమా ఎలా అనిపించింది? సినిమా బాగుంది. ఎలా అనిపించింది? 5కి ఎన్ని ఇస్తారు? చూడలే మీరు? చూసారా మీరు కూర్చుంది మా పైనే, మీరు కూర్చుంది మరి మీరు చెప్పండి ఒపీనియన్. చూడు నాన్ సెన్స్ మాట్లాడతాను, పనికొచ్చేది జనాలకు మాట్లాడట్లే, నాకు కోపం వస్తుంది, కరెక్ట్ కాదు. రివ్యూ చెప్పండి ఓపెన్ గా, ఏదో ఒకటి చెప్పండి, మీకు అనిపించింది చెప్పండి, ఫీల్ అనిపించింది చెప్పండి. 5కి ఎన్ని ఇస్తారు? మీరు ఎన్ని ఇస్తారు? 5కి 4.5 ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ధన్యవాదాలు. ఎందుకంటే సినిమా బాగుంది. లాగొద్దు, రేటింగ్ కావాలి, లాగొద్దు. మీరు ఇక్కడ డైరెక్టర్ కాదు, ఒక ఆడియన్ అంతే. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఒక డైరెక్ట్ తర్వాత అడుగుతా. అన్న ఇలా నేను ఇంటర్వ్యూ చేయను, ఆఫ్ చేస్తా. లైఫ్ ఒక్కటే డైలాగ్, అడిగిన దానికి క్వశ్చన్ చేయండి. మీ వల్ల వ్యూస్ రావట చేస్తే. సినిమా లాగి 3 గంటల సేపు అక్కడ కూర్చుంటేనే మేము రివ్యూ ఇవ్వగలుగుతాం. అంటే నేను చెప్పేది మీరు వినాలి కదా. రివ్యూ 1 word లో చెప్పండి. ఫస్ట్ వాళ్ళు బుక్ చేసుకుంటారు టికెట్స్, దాని గురించి మాట్లాడుతున్నా, తర్వాత విశ్లేషణ ఇవ్వు. మీ రేటింగ్ ఎంత ఇస్తాను? నేను 5.5 ఇస్తాను. ఓకే, వెల్కమ్ టు టుడే. చూస్తున్నాం కదా, యూట్యూబ్ యాంకర్ గా నిలిచినటువంటి శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ఒక బిగ్ స్క్రీన్ లో కనిపించడం జరిగింది. అంటే చిన్న స్థాయిలో ఒక ఫ్రాంక్ వీడియోస్ చేసుకునేటువంటి వ్యక్తి ఒక్కసారిగా బిగ్ స్క్రీన్ గా కనిపిస్తే ఆ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది, అసలు అతని లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన జర్నీ ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అన్న. నమస్తే సార్. హాయ్. ఫైన్ మేడం. బ్లాక్ బాస్టర్ బొమ్మ. మేడం వందనాలు. సేవ్ వందనాలు. వందనాలు చెప్పండి సార్. అంటే ఇన్ని రోజులు ఫ్రాంక్ వీడియోస్ గా చేసుకుంటున్నటువంటి మీరు ఒక్కసారిగా బిగ్ స్క్రీన్ గా కనిపిస్తున్నారు కదా, ఏ విధంగా ఉంటుంది? బిగ్ స్క్రీన్ పక్కన పెడితే బ్లాక్ బాస్టర్ అయింది. దట్స్ ద హ్యాపీయెస్ట్ థింగ్. ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద వేసుకోవచ్చు, 10,000 ఉంటే వేసేయచ్చు సినిమాని యాడైనా. బట్ సినిమా 5 లాంగ్వేజెస్ అరిచేసి గొంతుపోతుంది. బ్లాక్ బాస్టర్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయింది. 3.5 అబోవ్ వచ్చింది ప్రతి మొబైల్ లో చూసినట్టయితే చిన్న స్క్రీన్ కనిపిస్తుంది. 10,000 చూస్తే అందరూ వేస్తారు, కానీ అది హిట్ కొట్టడం కూడా ఉత్తమమే కాదంటలేదు. కానీ ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా మీరు, మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? వెరీ హ్యాపీ అండి. అంటే గతంలో ఏం చేసేవాళ్ళంటే ఓన్లీ వీడియోస్ చేసేవాడిని యూట్యూబ్ లో. తర్వాత సినిమా మొదలుపెట్టి 16 నెలలు అయింది, కంప్లీట్ చేసాం, రిలీజ్ అయింది. ప్రాపర్ ఎక్కడ? కడప రాయలసీమ, చిన్న గ్రామం పక్కన. చిన్న గ్రామం, కానీ మీరు పెద్ద కాలేదు. మీరు నాతో పాటు కొంచెం మీరు పెద్దోళ్ళేగా, ఇంకా పెద్ద ఎదగాలి. మీరు నాకు టచ్ అయిన రేంజ్కి వెళ్ళాలి, కానీ టచ్ లో ఉంటా. ఫ్యామిలీ మెంబర్స్ అంటే అమ్మ నాన్న అంతా చిన్న ఫ్యామిలీ సార్, హ్యాపీ లైఫ్ అంతే. మీరు ఒక్కరేనా? బ్రదర్స్ ఏమన్నా? సిస్టర్ మ్యారీడ్, హ్యాపీ సెటిల్. క్వాలిఫికేషన్ నాది బ్యాచులర్స్ ఇన్ ఫార్మసీ చదువుతున్నా. ఒకవేళ ఈ ఫీల్డ్ రాకపోతే జాబ్ చేసేవాళ్ళు? చేసి వచ్చాను ఆల్రెడీ అక్కడ. ఇప్పుడు చేసి ఒక 1 year చేసి జాబ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. బిఫోర్ కమింగ్ హియర్ 4 years బ్యాక్ 1 year జాబ్ చేసి వచ్చాను. అంటే ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఫ్రాంక్స్ ఎందుకు ఎంచుకున్నారు? యాక్టర్ వాళ్ళని వచ్చాను, అవకాశం లేదు. సో యూట్యూబ్ ఎంచుకున్నాను. యూట్యూబ్లో ఏం చేయొచ్చని ఆలోచిస్తే ప్రాంక్స్ బాగా ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్, అలా చేశాను. అవకాశాల కోసం మీరు ఎక్కడెక్కడ తిరిగి రాస్తారు? చాలా మంది ఆడిషన్స్కి వెళ్తాము, ఎవరు ఇవ్వలేదు. సో మనం ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి యాక్టర్గా ట్రై చేశాము. అంటే చాలా మంది కూడా ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొని ఉంటారు, కానీ ఎదుర్కొని మీలాగా డేర్, అంటే మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి డేర్ చేసిరు అనుకోవచ్చు. డబ్బు నాకు లేదు, డేర్ చేయాలా, కష్టపడాలి, ఎదగాలి కాబట్టి డేర్ చేశాను. డబ్బు లేదు నాకు. 2 కోట్లు ఖర్చు పెట్టి. యూట్యూబ్ లో డబ్బులు లేదంటే బై బర్త్ తల్లిదండ్రులు ఇచ్చింది అవేం లేవు. సో యూట్యూబ్ ద్వారా వచ్చిన ప్రతి డబ్బును నాకు ధ్యేయం కోసం వాడుకున్నా, అదే నా ధైర్యం. డబ్బులు ఉందని పెట్టలేదు, నా ధ్యేయం ఇంపార్టెంట్. దాని 2 ఏళ్ళు యూట్యూబ్ చేశాను. 2020 1,40,00,000 వచ్చాయి. 2 కోట్లు అయింది. మిగతా 60 లక్షలు నా పర్సనల్ పెట్టాను. అలా ఏం లేదు, ఇప్పుడు కొంచెం అప్పు చేశాను మూవీ కోసం. బట్ వాళ్ళ ఫ్యామిలీని మనం టచ్ చేయలేదు, మన ఓన్ గా మన క్రెడిబిలిటీతో మనం చేసుకుంటున్నాం వర్క్ కష్టపడి. కథ నాదే, ఓన్ స్టోరీ, బట్ పెండింగ్ అంటే రాయడం అంతా మా కెమెరామ్యాన్, హీ రిటర్న్ ద స్టోరీ. యాక్టర్ వాళ్ళనుకుని మొదలు పెట్టాను. సో దానికే కథ రాసుకున్నాను, డబ్బులు సమకూర్చుకున్నాను, సినిమా మొదలెట్టాను, హెల్ప్ చేశాను, సర్టిఫికెట్ ఈరోజు రిలీజ్. నిన్న బ్లాక్ బాస్టర్. అలా ఏం లేదు, ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఎవరు బిగ్ డైరెక్టర్స్ ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు. శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు బిగ్ డైరెక్టర్. శ్రీకాంత్ రెడ్డి బిగ్ డైరెక్టర్. హిట్ కొట్టాక బ్లాక్ బాస్టర్.
ఇంకా కష్టపడతాం, ఇంకా నేర్చుకుంటాం. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్ ఎవరు బిగ్ డైరెక్టర్స్ కాదంటారు మీ తెలుగు ఉద్దేశం? ఇండస్ట్రీలో అని తెలుగు ఇండస్ట్రీ పదం ఆయన వాడిందా? ఉమ్. మీరు ఎందుకు వాడుతున్నారు? అంటే మరి బిగ్ డైరెక్టర్స్ ఎవరు లేరు ఎవరికి అంటున్నారు కదా. చెప్పాలా మరి? బిగ్ డైరెక్టర్ నన్ను రప్పిస్తారా, దగ్గరికి పిలిపిస్తారా, మాట్లాడిస్తారా? అంటే లేరంటారు అసలు. అంటే ఇప్పుడు ఉన్న సమాజం మీరు నేను మాట్లాడే కాంటెక్స్ట్ వేరు, నేను మాట్లాడే కాంటెక్స్ట్ వేరు. ఓకే. బిగ్ డైరెక్టర్స్ ఎవరికి చెప్పాలంటే, బిగ్ డైరెక్టర్స్ ఎవరు నన్ను పిలిచేవాడు బిగ్ డైరెక్టర్, పిలవలేదు కదా, ఎవరు మాట్లాడలేదు కదా, అవకాశం ఇవ్వలేదు కదా. కాంటెక్స్ట్ వేరు. సినిమా బ్లాక్ బాస్టర్ ఆల్రెడీ, లారీ చాప్టర్ 1 అండ్ టికెట్లు బుక్ అయినాయి ఆల్రెడీ, చాలా మంది చూస్తున్నారు. దయ ఉంచి అందరూ చూడండి, మేము రివ్యూస్ చూసే చూడండి. వచ్చినాం సార్ మీ సినిమా దగ్గర. ఎలా అనిపించింది? సినిమా బాగుంది, ఎలా అనిపించింది? పర్వాలేదు. 5కి ఎన్ని ఇస్తారు? 5కి ఎన్ని ఇస్తారు? మీరు ఎన్ని ఇస్తారు? 5కి 4.5 ఇస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ధన్యవాదాలు. మీరు? ఎందుకంటే సినిమా బాగుంది. నేను ఎంత ఇస్తా సార్ అంటే 5.5 ఇస్తాను. థ్యాంక్ యూ. 100 ఇస్తాను. మరి ఇప్పుడు ఎందుకని అడగండి మీరు. ఎందుకు అసలు అయిపోయింది ఇంక, అంతే. మిగతా ఏమన్నా అడగండి. అంటే మాకు నచ్చింది ఏంటో తెలుసుకుంటే కదా మళ్ళీ మీరు నెక్స్ట్ మూవీలో నచ్చింది పెట్టగలుగుతారు. 5.5 నేను ఎందుకు ఇస్తున్నా 100% గా మీకు. నేను కూడా మా వనపర్తి జిల్లాలో ఇంత మందిని, ఇంత క్యాండిడేట్స్ కూడా మేము జమ చేసినాం. బట్ అక్కడ మూవీ జరగలేదు, థియేటర్స్ వెతికి రకం లేదు అని చెప్పారు. అయితే నేను ఎందుకు ఇస్తున్నా సార్ అంటే, సాధారణమైనటువంటి ఒక వ్యక్తి యూట్యూబర్ ఫ్రాంకైజ్ చేసుకుంటా బిగ్ స్క్రీన్ లో కనిపించే ఒక పెద్ద డైరెక్టర్ కన్నా అంతకు మించి మీరు మూవీ తీసింది. ఆ గొప్పతనానికి నేను 5.5 రేటింగ్ ఇస్తున్నాను. అందులో ఉన్నటువంటి కొన్ని ఏంటంటే సెంటిమెంట్సే కానీ, కొన్ని ట్విస్ట్లే కానీ అంటే అద్భుతం అనిపించింది. ఎందుకంటే సినిమా చూసినా కాబట్టి నేను చెప్తాను. ఓపెన్ గా చెప్పాలంటే అనుకుంటే సెకండ్ హాఫ్ లో మనకి ఎప్పుడైతే కమెడియన్ తగ్గిందో అప్పుడు కొంచెం కొద్దిగా డల్ అనిపించింది. బట్ అక్కడ ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది. తోటి కూడా నాకేమనిపించింది అంటే, ఓకే ఇతను కూడా ఒక కమెడియన్ గా ఒక సెంటిమెంట్ గా ముందుకు పోతున్నాడు అంటే అనిపించింది అనమాట. అది ఓకే. అయితే మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు కరెక్ట్ గా ఏంటంటే, మీరు మూవీలో హంటర్ శ్రీకాంత్ రెడ్డి హంటర్ అది అంటే మీ అందరికి మీరే సృష్టించుకున్నారు. నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఫైటర్స్ బాగా నా వర్క్ చూసి అప్రిషియేట్ చేసి, వాళ్ళు హర్షవర్ధన్ హీరో పేరు, హంటర్ టాటూ ఆల్రెడీ ఉంది, సో హంటింగ్ స్టార్ వేసుకో అని చెప్పారు. అండ్ మూవీ ఇప్పుడు ప్రూవ్డ్, చాలా మంది పిలుస్తున్నారు అండ్ మూవీ సూట్ అవుతుంది నమ్ముతున్నాను. आप कहाँ से आए? मूवी श्रीकांत सर निकालते बोल के आप बोले ना, आपको बोले ना, तो आप ट्रस्ट किए क्या? हाँ, तो हमें ट्रस्ट करना पड़ता ही है ना। आप देखिए ये इट डजंट मैटर कि आप कितने सारे फेक लोगों से आप मिलते हैं, लेकिन आपको ट्रस्ट, आपको पॉजिटिव रहना पड़ेगा। तो ज्यादा जने आके बोलते रहते, आपको स्टोरीज बताते, ऐसा निकालेंगे। तो ये फिल्म से पहले कुछ शॉर्ट फिल्म्स एक्टिंग करे? हाँ, शॉर्ट फिल्म्स मैंने की करे? है, मैंने वेब सीरीज की है बॉलीवुड में। अच्छा, तो हाँ, तेलुगु फिल्म्स? तेलुगु नहीं, हाँ हाँ, हिंदी। हिंदी में। और हाँ, और मेरे कुछ कास्टिंग एजेंट्स हैं जो मुझे कोऑर्डिनेट करते हैं, तो कास्टिंग एजेंट के थ्रू ही मैं इनसे कांटेक्ट। శ్రీకాంత్ రెడ్డిని అంటే అప్రోచ్ కావడం ఏ విధంగా అయింది? हाँ वही श्रीकांत सर से కాస్టింగ్ ఏజెంట్. आप हाँ, हाँ, कास्टिंग ఏజెంట్స్ తోటి అంటే కనెక్ట్ ఈ మూవీలో అంత కరెక్ట్ గా మీరు ఆడపై నమ్మకం పెట్టుకొని ఏ విధంగా How did you రాగలిగారు? believe? ఉన్న సిచ్యువేషన్స్ లో చాలా మంది డైరెక్టర్స్ అంటే అటు ఇటుగా ఉంటారు, తేడాగా ఉంటారు. నేను ఓపెన్ చెప్తున్నా డైరెక్టర్స్ అందరు తేడా ఉంటారు. అంటే ఎవరి ఉద్దేశంలో తేడా ఉంటుంది, గర్ల్స్ ఉద్దేశంలో తేడా ఉంటుంది. అలాంటిది శ్రీకాంత్ రెడ్డి ఒక హీరోగా చేసుకుంటూ, ఒక డైరెక్షన్ చేసుకుంటూ వచ్చిండు. అందులో మీరు యాక్ట్ చేసింది కదా, ఆయనపై ఏ విధంగా నమ్మకం పెట్టుకొని మీరు ఆయన దగ్గర మూవీకి రావడం? How do you believe? Because so many directors cheats and no opportunity. See, since you have been meeting all such kind of people, आप हर तरह के ऐसे लोगों से मिलते रहते हैं, तो आपको आइडिया हो सकता है। जो जेन्युइन होते हैं, जो जेन्युइनली काम करने वाले लोग होते हैं, वो फालतू यहाँ वहाँ की बातें नहीं करते, वो आपसे बात करेंगे और काम से रिलेटेड भी बात करेंगे। गर्ल्स को इंडस्ट्री में ज़्यादा बैड ओपिनियन रहते और हीरोज के ऊपर, डायरेक्टर के ऊपर बैड ओपिनियन रहते, तो आपको भी श्रीकांत सर के ऊपर ऐसा कुछ ओपिनियन आए क्या? बैड ओपिनियन जब तक आप किसी से मिलते नहीं है, उससे पहले ओपिनियन बनाना मुझे नहीं लगता सही है। उसके लिए तो पहले आपको उससे कांटेक्ट करना पड़ता है, उनसे मिलना पड़ता है, उनसे बात करना पड़ता है, उसके बाद ही आप अपना ओपिनियन बनाते हो। तो जब मैं इनसे मिली, इनसे बात की, तो मैंने देखा इनके अंदर की सीरियसनेस है काम को लेकर, जो चीज़ मुझे बहुत अच्छी लगी। और बाकी हाँ, ये नए हैं, ये यूट्यूबर हैं, वो सारी चीज़ें मुझे बाद में मालूम चली, लेकिन जब इन्होंने बताया कि हाँ he seriously want to do something good, उनको अच्छी मूवी बनाना है, जब मुझे ये मालूम चला इनके बारे में, तो मुझे वो विश्वास हुआ इनके ऊपर कि हाँ ये कुछ अच्छा करेंगे, और इसीलिए मैं इनसे जुड़ी। సార్ అయితే ఇప్పుడు చాలా మంది సినిమాలు తీసి మధ్యలో ఆగిపోయి ఉంటాయి, పెద్ద పెద్ద స్టార్స్వి కూడా కొన్ని సార్లు సినిమాలు ఆగిపోయి ఉంటాయి. మీరు ఇంత సినిమా తీసిన తర్వాత ఇది రిలీజ్ అవుతుంది
అని అనుకున్నారా మీరు అసలు? అనుకునే తీసా. ఉమ్, ఇప్పుడు మొదలెట్టేటప్పుడే నేను లెక్కల్లో వెళ్ళా, ఉమ్, ఇంత లెక్కలో ఇది, ఇంత లెక్కలో ఇది, ఇంత లెక్కలో ఇది అయిపోద్ది అని. ఉమ్, రిజల్ట్ ఇట్టు కూడా పడుతుంది అని కూడా వచ్చా. ఇట్టుకు త్రిబుల్ హిట్ అయింది బొమ్మ. ఉమ్. అయితే ఇప్పుడు చాలా ఛానల్స్ కి మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళందరికీ అంటే మేము ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా మిమ్మల్ని మేము అడిగిన ఇంటర్వ్యూ అడిగితే మీరు థియేటర్ దగ్గరికి వచ్చి మూవీ చూసిన తర్వాత రివ్యూ చెప్పిన తర్వాత మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ అడిగి మేము ఇస్తాం. ఓకే, మీ మాటలు వినబడుతుందా? అన్ని ఛానల్స్ అదే విధంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందా? అట్లేం లేదు, కొన్ని ఛానల్ ముందే పిలిచారు, మీరు లేట్ గా పరిచయం అయ్యారు, 3 రోజుల ముందు పరిచయం అయ్యారు. అదర్వైజ్ ఐ కుడ్ హ్యావ్ కమ్, మీ దగ్గరకు వచ్చేవాడిని. అంటే అందులో కొన్ని కాంట్రవర్సీ జరిగినాయి కదా. అది వాళ్ళు కాంట్రవర్సీ ప్లస్ థంబ్నెయిల్స్ లో కూడా బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయడం. యూట్యూబర్ హీరో ఏంటి ఈ విధంగా అన్నారు కదా సార్. అయితే మీకై మీరు సొంతంగా ఒక పేరు సంపాదించుకున్నారు, ఒక 2-3 ఇయర్స్ కష్టపడి పేరు సంపాదించుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అందరికీ సమానమే. సో మీరు ఈ విధంగా అంటే ఒక ఫ్రాంకర్ ఒక యూట్యూబర్ సినిమా హీరోగా చేయకూడదా అనే ఆలోచన మీకు రాలేదా? మీరు ఆ ఛానల్స్ లో అడగలేదు కదా? అడిగినాను, ప్రజలకు కూడా అడిగారు, అందరు సపోర్ట్ గా కమెంట్ పెట్టారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అడిగాను మేడం, అది వాళ్ళ ఇండివిజువల్ జ్ఞానం, వ్యూస్ కోసం వాళ్ళు అట్లా క్వశ్చన్స్ వేశారు, వైరల్ కోసం. సో నేను కూడా పడ్డాను, బికాస్ మూవీ గురించి కనీసం జనాల్లోకి వెళ్తుంది లెట్ అని. బట్ వాళ్ళు ఎప్పుడైతే అలా ఇంకా టూ మచ్ దాటుతున్నారో పరిధులు, ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ దింగ్ అండ్ షౌటింగ్ దెమ్, దెన్ దే స్టాప్ చాలా మంది. అయితే ఇప్పుడు మేము ఒక ఇంటర్వ్యూ చూసాం సార్, ఏది మేడం అది ఐడ్రీమా చిట్టిబాబు ఇంటర్వ్యూ చూసాం. అందులో చాలా ఇప్పుడు మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే ఇంటర్వ్యూ లాగుద్దు అనుకుంటున్నారో అదే విధంగా లాగి మిమ్మల్ని కొన్ని మాటలు నేను చూస్తాను అనమాట. అంటే ఆ మాటలకు మీరు అంటే ఏ విధంగా ఆన్సర్ చెప్పారు అతనికి? ఇప్పుడు హిట్ అయింది, అతను తిడుతున్నారు, ఆడియన్స్ పెడుతున్నారు, ఒక సీటు ఖాళీ పెట్టండి అని. పెట్టాం ఖాళీ, అతను వచ్చాడు. సో ఇట్ ఈస్ ద ఆన్సర్, ఇట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ వెరీ కామన్. ఇంతకు ముందు ఏమన్నా ఫర్దర్ ఏమన్నా ఉన్నాయా అంటే వాళ్ళకు మీకు వ్యక్తిగతంగా? అలా ఏం లేదు, ఇంతకుముందు కళ్యాణి గారితో కూడా విన్నప్పుడు అలా వచ్చి అతను వాళ్ళంతా ఒక బ్యాచ్ ఆ తరహాలో. నేను సినిమా తీయకూడదు వాళ్ళ ధ్యేయం, తీసాను, రిలీజ్ కాకూడదు వాళ్ళ ధ్యేయం, రిలీజ్ చేశాను, ఇట్టు కొట్టకూడదు వాళ్ళ ధ్యేయం, అంటే ఇట్టు కొట్టాను. సినిమా తీయకూడదు అనే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని? కరాటే కళ్యాణి అయినా చిట్టిబాబు అయినా ఒక చిన్న యూట్యూబర్ ని మేడం, నాతో గొడవ పడ్డారు, వాళ్ళతో ఒక బ్యాచ్, మేబీ పార్టీ క్లాస్మేట్స్ అవ్వచ్చు, ఏమో మనకి ఆ తరహాలో వల్ల అలా ఉన్నారు వాళ్ళు, అంతే ఫ్రెండ్స్ వాళ్ళ. అయితే ఇప్పుడు చాలా మంది అంటే మీ వరకు వచ్చిందో లేదో మేము విన్నది ఏంటంటే కళ్యాణి పేరు మూవీలో వాడింది కదా, ఆమెను ఉద్దేశించే వాడినా? లేదు, అది కాదు, అది యాక్సిడెంట్. మా రైటర్ నేను ఐడియాలు చెప్పాను, ఇలా ఇప్పుడు సీన్ చూసారు అంటే కొంచెం రివ్యూలో కూడా మీరు ఏం చెప్పారంటే కరెక్ట్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారంటే ఉంది కదా, చూసింది కదా, మీకు మూవీలో కనిపించలేదా అన్నారు కదా. అది ఏంది, అదే మా రైటరు రోడ్డు మీద లారీ వెళ్ళే సీన్ ఎలా ఉంటుంది అలానే ఉంటాయి, అందుకు అలా రాశాను తప్ప తనకు సంబంధం లేదు, అసలు సినిమా తనకు సంబంధమే లేదు. ఆమెకు దీనికి అలాంటి అంటే చాలా మంది మూవీ మొత్తం చూసిన తర్వాత మూవీ ఓకే 100% హిట్ హంటర్ అనుకున్నది సాధించేసింది, కానీ అందులో ఉన్నటువంటి కొన్ని రొమాంటిక్ సీన్స్ అటు ఇటుగా అంటున్నారు. మార్కెటింగ్, అవన్నీ మార్కెటింగ్, ఆ సినిమా ఇవ్వాలి, జనాలకు నచ్చాలి. ఎందుకు వెళ్తామంటే ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, అరే వీడికి ఒక 4 వ్యూస్ వస్తున్నాయి, వీడి సినిమా ఈ రోజు నడుస్తుంది, దానికోసం వచ్చారు, అట్లా మార్కెటింగ్ పరంగా చేశారు. నేను ఇక్కడ నా బాధ కనుక్కుందామని వచ్చారు మీరు, ఆ తరహాలో అట్లా అంతే మార్కెటింగ్. ఇప్పుడు నేను ఒకటి అంటే ఇందులో ఉన్నటువంటి సీన్స్ పెద్ద ఏం లేవు, నాకైతే ఏం కనిపించదు, 1-2 మాత్రమే కనిపించినాయి. అదే బ్లాక్ ఒకటి మీరు మ్యారేజ్ అవుతారు. బట్ అంతకు మించి మూవీస్ ఉన్నాయి, ఇప్పుడు RX100 కానీ వాళ్ళని క్వశ్చన్ చేయరు కదా మరి, ఉన్నాయి కదా. ఇలాంటి సినిమాకు ఎప్పుడన్నా మీరు అంటే మీరు ఎప్పుడైనా వాళ్ళకి ఆన్సర్ చెప్పేటట్టుగా మీరు ఎవరికి చెప్పాలి ఆన్సర్? ఎవరికి ఆన్సర్ లేదు, వాళ్ళ పిల్లబచ్చగలరు, వాళ్ళకి ఆన్సర్ సంబంధం లేదు, సినిమా హిట్ అయింది ఆల్రెడీ. ప్లస్ ఇంకొకటి సార్, అంటే చాలా మంది అనుకుంటారు కదా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని. మరి మీరు ఇన్ని మాటలు అంటున్నారు కదా కొంతమంది, అంటే వాళ్ళు మిమ్మల్ని అని ఉండొచ్చు గతంలో, కాబట్టి మీరు వాళ్ళు మీడియా సమక్షంలో వాళ్ళని కూడా మీరు అంటున్నారా అనుకోవచ్చు. కానీ వాళ్ళతోటి నాకు ఎందుకులే, నా మూవీ కదా, నాకు హిట్ వచ్చేసింది, పబ్లిక్ టాక్ నాకు అవసరం అని మీరు ఆ విధంగా వెళ్ళొచ్చు కదా. వాళ్ళని ఎందుకు, అది రివెంజ్ అవుతుంది కదా మళ్ళీ. నిన్న హిట్ అయింది బొమ్మ, ప్రమోషన్ తరహాలో అవి చేసాం, ఇప్పటి నుంచి ఉంటాం మేడం అట్లా. థ్యాంక్ యూ మేడం. అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలా అని అంటారు కదా. మీరు చెప్పింది మంచిది, ఆ పాయింట్ ఆఫ్ మంచి కోణమే అది. నేను ఆలోచించనా, నాకు తెలియదు అనుకున్నారా? ఆలోచిస్తా, నేను అలా ఉంటా, ఇప్పటి నుంచి ఉంటా మేడం. మేడం మీరు అంటే ఓన్ ప్రాపర్ ఇక్కడ హైదరాబాద్, छत्तीसगढ़। आपका प्रॉपर यहाँ है नहीं, किधर से आए बोल के पूछ? छत्तीसगढ़ నుండి వచ్చిండ్రు. అంటే జాబ్ ఒకవేళ చదువుకున్నారు కదా, జాబ్ एनी जॉब? हाँ, मैं इससे पहले एक प्राइवेट फर्म में काम कर रही थी, वहाँ मैंने 8 साल काम किया। एक्टिंग में मुझे हमेशा से इंटरेस्ट था, तो मुझे कुछ एक्टिंग के लिए मुझे कुछ मूवीज का ऑफर्स आए भी थे, लेकिन क्योंकि मैं बिजी थी अपने काम में, प्राइवेट फर्म में जहाँ छुट्टियाँ मिलती थी। तेलुगु इंडस्ट्री में कभी आए थे क्या आप?
ऐसा चांस के लिए मैं नहीं हमेशा चाहती थी हम्म। हाँ मुझे अभी अभी ये मौका मिला తెలుగు ఫిలిం ఏ పహली बार है क्या आपका हाँ ये पहला है ఫైల్ ఫస్ట్ మూవీ ఇది తెలుగు సినిమా 8 సంవత్సరాలు జాబ్ చేసింది అంటే ఇప్పుడు మూవీలో కొన్ని సెంటెన్స్ చూస్తున్నాం కదా మేడం. అంటే మనం కొన్ని సీన్స్ దానికి ఫ్యామిలీ నుంచి మీకు ఏమన్నా ఇబ్బందికరంగా అంటే వాళ్ళ నుంచి ఫర్ ద లవ్ సీన్స్ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ యూ एक्सेप्ट करे क्या फैमिली मेंबर्स ऐसा सीन्स रहते हाँ रोमांटिक सीन्स और अपग्रेडेड फैमिली से आती हूँ और आपको पता है अगर आप एक एंटरटेनमेंट इंडस्ट्री का अगर हिस्सा है तो कुछ ऐसे कैरेक्टर्स होते हैं सीन्स होते हैं और जो भी होता है दैट्स ओनली एक्टिंग वो एक्टिंग ही होता है तो वो इतनी थैंकफुली आई हैव गॉट एन अंडरस्टैंडिंग दैट कोई कोई गर्ल्स रुक जाते इधर ही रुक जाते और फैमिली सपोर्ट नहीं कर रहे वैसा बोल के रुक जाते my families are very supportive they're very supportive सो फैमिली सपोर्ट है तो यहाँ तक आए तभी तो यहाँ तक है फैमिली सपोर्ट ఇప్పుడు లారీ చాప్టర్ 1 మూవీ అంటే ఏ లాంగ్వేజ్ లో మనకు రిలీజ్ కావడం జరిగింది? ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయింది, హిట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి అదర్ లాంగ్వేజెస్ లో వెళ్తున్నాం. అంటే లారీ చాప్టర్ 2 కూడా షూట్ చేయాలి, 1 year 2 years పడుతుంది. అది ఇంకా పెద్దగా షూట్ చేయాలి, భారీగా షూట్ చేయాలి. ఇది ఒక్కటే ఉందా ఇంకా ఫర్దర్ ఏమైనా మూవీస్ అప్లై అవుతున్నాయి? ఇది ఒకటి ఉంది, ఇంకా లాక్ అయింది, ఒక లవ్ స్టోరీ లాక్ అయింది నాది, చేయాలి. ఈ సినిమా వచ్చేసి మనకి ఇప్పుడు మీరు హిట్ కొట్టారని మీరు అంటున్నారు, ప్రజల నుంచి కూడా అదే టాక్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు మూవీ చేయాలని అలాంటి వారు ఏమైనా కాల్స్ కానీ నిన్ననే జరిగింది కదా, వస్తారు 1 by 1 వస్తారు, టోటల్ రిజల్ట్ చూసి వస్తారు, అప్రిషియేట్ వస్తారు, అందరు వస్తారు. రాకపోయినా ఐ డోంట్ కేర్, నా కెపాసిటీ నాకుంది, మళ్ళీ ఇంకోటి తీస్తా, ఇంకా హిట్ కొడతా, ఇంకా ఎదుగుతా, కావాలంటే వాళ్ళకి నేను ఆఫర్ ఇస్తా. ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ అంటే ప్రాక్స్ చేసే అవకాశం చేస్తా, లేదు లేదు యూట్యూబ్ చేస్తూ ఉంటానన్న. ప్రజలందరికీ ధన్యవాదాలు అండ్ హిట్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. చాలా లాస్ట్ సార్ కడప అన్నారు కదా మీరు, మీది కడప. కడపలో మీరు ఎన్ని డిస్ట్రిక్ట్లలో రిలీజ్ చేసిరు మూవీ? కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, రాయలసీమ, బళ్ళారి, మొత్తం 5. రాయలసీమలో 40 థియేటర్స్ లో బొమ్మ పడింది. సో తెలంగాణలో అయితే బ్లాక్ బాస్టర్ అని వింటున్నాము, మరి కడప అక్కడ కూడా అక్కడే ఫస్ట్ అలిమాని అక్కడ కొన్ని షోస్ పడ్డాయి, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అక్కడి నుంచి వస్తానే నేను ఐమాక్స్ దగ్గర వచ్చి మాట్లాడాను, రెస్పాన్స్ బాగుంది, సినిమా చూసి వచ్చి మాట్లాడతాను. సో ఫ్యామిలీ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది మరి? వెరీ హ్యాపీ, సపోర్టివ్, దే ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్ అండ్ ఇంకా డబ్బులు కూడా వస్తే సక్సెస్ తో పాటు చూడాలి. మరి మీరు ప్రాంక్ వీడియోస్ చేస్తూ మాకైతే ఫోన్ ద్వారా శ్రీకాంత్ రెడ్డి అంటే ఈ విధంగా ఉంటారని తెలుసు కదా, మరి మీరు ఇట్లనే ఉంటారా లేదంటే డీసెంట్ గా ఉంటారా? మీ రియాలిటీ లైఫ్ లో ఎట్లుంటారు అసలు? ఇప్పుడు నేను ఎలా ఉన్నా, ఇట్లే ఉంటా, కూల్ గా ఉంటాను. అంటే ఎదిగే కొద్దీ కొంచెం యాటిట్యూడ్స్ అంటే ఇప్పుడు పెరుగుతూ ఉంటాయి కదా attitudes ఐమాక్స్ థియేటర్ దగ్గర చాలా మంది యూట్యూబర్స్ చాలా మంది వచ్చారు అన్నమాట. అంటే మేము మాది న్యూస్ ఛానల్ కొత్తదే కావచ్చు, బట్ నేను ఓపెన్ చెప్పడం ఏంటంటే శ్రీకాంత్ రెడ్డిని మేము ఇంటర్వ్యూ అడిగినప్పుడు వెంబడే రెస్పాండ్ అయ్యింది. అవును, బట్ అట్లాంటి యూట్యూబర్స్ కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు కూడా మన స్థానం నుంచే ఎదిగినటువంటి వ్యక్తులు, వాళ్ళంతా నేను సబ్స్క్రైబ్ ఉన్నా, వ్యూవర్స్ ఉన్నా, నేను కూడా కొంతమందితో చేయించిన. బట్ వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ నెంబర్ కానీ ఇంకేమైనా అడగడం కానీ అడిగినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ చూపించారు అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి హీరో చూపిస్తున్నాడు లేదా కానీ ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ మాత్రం చూపిస్తున్నారు. అంటే ఇన్ ఫ్యూచర్ లో మీరు ఎదుగుతే ఒకవేళ ఇలానే ఉంటా, నేను మనిషికి మనిషిలానే ఉంటా తప్ప అలాంటిది ఏం లేదన్నా. నేను ఇప్పుడు అందరితో బాగా మాట్లాడతాను, చాలా సింపుల్ మనిషి అన్న, నాతో డీల్ చేయడం చాలా ఈజీ, వెరీ డెలికేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే న్యూస్ తెలుగు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ హ్యూజ్ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ లారీ చాప్టర్ 1 3.5 రేటింగ్ ఎవ్రీ సైట్ లో ఇచ్చారు. ప్రజలందరికీ పాదాభివందనం. అందరూ టికెట్ బుక్ చేసుకొని వాళ్ళందరూ బుక్ చేసుకొని సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. చూసాం కదా మల్టీ స్టార్ శ్రీకాంత్ రెడ్డి ఇన్ని రోజులు ఫ్యాక్టరీ చేసుకుంటా ఇప్పుడు ఒక బిగ్ స్క్రీన్ లో కనిపించడం జరిగింది లారీ చాప్టర్ 1. ఆ మూవీ చూసి దానికి రివ్యూ వెంటనే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదే విధంగా లారీ చాప్టర్ 2 మూవీ కూడా రావడం జరుగుతుంది, దాన్ని కూడా ఆయనకు సపోర్ట్ చేసే ప్రయత్నంలో మనం ముందుకు సాగడం. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18.